రేపు మేము కూలిస్తే కనుక ఇట్లాంటి వాటిలో ఎక్కడన్నా చెరువుల్లో ఉందనో లేదా ఇదని కూలిస్తే ఈ డబ్బులు ఎవరు రిటర్న్ చేస్తాడు? చేయలేడు. అందుకోసం గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చిన వాటికి ఏమైనా ఉంటే కనుక దాని జోలికి హైడ్రా వెళ్ళకూడదు అనేది చాలా కష్టంగా అది ఒక మీటింగ్లో తీసుకోవడం జరిగింది. ఆ పాలసీకి అనుగుణంగానే మేము కూడా వర్క్ చేస్తున్నాము. గతంలో ఎవరైనా పర్మిషన్ తీసుకుని ఉంటే కనుక అది అంటే ఉత్తి రియల్ ఎస్టేట్ ఫర్మ్స్కి ఎందుకు చేయాలని అంటారు కాసేపు. రియల్ ఎస్టేట్ అంటారు, ఆ వెంచర్ ఈ వెంచర్ అంటారు. చాలా మంది ఇల్లులు కూడా ఉంటారు. మరి చాలా మంది ఇల్లులు కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా మీరు అన్నట్టు కామన్ పీపుల్ రియల్ ఎస్టేట్ ఎందుకు టార్గెట్ చేయాలంటున్నారు? రియల్ ఎస్టేట్ ఈ కంపెనీ నా కంపెనీ ఎందుకు టార్గెట్ చేయాలి? చాలా మంది ఇల్లులు కూడా కట్టారు. మరి ఆ లెక్కన ఏది ఎఫ్టీఏలో కట్టిన ఇల్లులు ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు వదిలేయాలి? రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలనే మాట కూడా నెక్స్ట్ వాళ్ళే అంటున్నారు. వాళ్ళ మాటల్లో మీటింగ్లో వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మరి మాతో అంటే రంగనాథ్ గారు అంటే ముందు అనుకున్నారా పర్మిషన్ తీసుకొని కట్టినా సరే ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చి పడేయాలని? ఎగ్జాక్ట్లీ. నేను ఫస్ట్ ఇనిషియల్ గా మీకు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి సోదరుడిది కూడా ఉందని మార్కింగ్ చేశారని అప్పట్లో ఇనిషియల్ గా అది దట్ వాస్ దేర్. అంటే అది అంటే దాని ఎఫ్టీఎల్లో ఇంకా ఫైనలైజ్ కాలేదు బేసికల్ గా. అప్పుడు నోటీసులు ఇచ్చారు, రెవెన్యూ నుంచి ఇచ్చారు. బట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలా చేస్తే గనక లక్షలాది వేలాది ఇల్లులు మనకి దుర్గం చెరువు దాంట్లో చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్ ఆఫీసెస్. ఈవెన్ మీ ఆఫీస్ కూడా అందులోనే ఎఫ్టీఎల్ లో ఉందని వచ్చింది. మాది పక్కన అంటే కొంచెం లేదు కానీ మన నాలా మీద ఉన్నది, నాలా పైన ఉన్నది. సో ఇది ఎప్పుడో 1960s లో కాబట్టి దాన్ని కూర్చోలేదు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ కూడా ఇది ఉన్నది. సో ఇట్లా రకరకాలుగా మీరు జోలికి వెళ్ళలేము కూడా. అంటే ఇది పాతది. ఇప్పుడు అందుకోసం గవర్నమెంట్ మాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఫస్ట్ 1-2 months తర్వాత రూల్ అంటే రూల్ అనేటట్టు పోయిన తర్వాత గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక ఏం చేయాలి అంటే ఒక ప్రాక్టికల్గా ఇప్పుడు హైడ్రా కొత్తగా వచ్చేసి సడన్గా July 18th 2024 వచ్చేసి మొత్తం మీరు ఏది పాత అన్ని తీసేస్తామంటే కనుక కాదు కదా. జనాలందరూ అప్పుడు అడ్లెత్తిపోయినారు. అప్పుడు అందుకోసం ఒక పాలసీ తీసుకుంది. హైడ్రా పాలసీలో గవర్నమెంట్ ఏదైతే కనుక మాకు ఇచ్చిందో దాంట్లో ఆల్రెడీ యాజ్ ఆన్ July 18th ముందు పర్మిషన్స్ వచ్చి ఉంటే కనుక వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. సో అన్లెస్ అండ్ అంటిల్ అది చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యి వేరే వాళ్ళకి అయితే కనుక పర్మిషన్ క్యాన్సిల్ చేయించుకొని వెళ్తుంది అన్నమాట.